హలో, ఎకనామీ నుంచి ఫస్ట్ టాపిక్ ఇండియా అండ్ గ్లోబల్ వాల్యూ చైన్స్ గురించి మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఈ గ్లోబల్ వాల్యూ చైన్ అంటే ఏంది? సో ఇదేంది అంటే ప్రొడక్షన్ ఏదైనా పొలం పండించడం నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్, ట్రాన్స్పోర్టేషన్, మళ్ళీ డిస్ట్రిబ్యూషన్, ఈ అన్ని స్టేజెస్ వాల్యూ చైన్ అంటాం. సో గ్లోబల్ వాల్యూ చైన్ అంటే ఏంటి అంటే ఈ ప్రొడక్షన్ ఒక దగ్గర, మళ్ళీ ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూషన్ ఇంకో కంట్రీలా ఇట్లా జరిగినప్పుడు దీనిని ఈ ప్రాసెస్ని గ్లోబల్ వాల్యూ చైన్ అంటాం. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. సో మనము కాటన్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం, రైతులు ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుర్రు, కొంచెం టన్నులాగా జపాన్కి అట్లా అమ్మేస్తున్నారు. అమ్మేసిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఇది ఫైనల్ ప్రోడక్ట్ లాగా ఇక్కడ మళ్ళీ ఇండియాకి వచ్చి అది మనం పండించిందే వేరే కంట్రీలకు పోయి ప్రాసెసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, ఆ క్లాత్స్నే మనం కొంటున్నాం. సో ఇది గ్లోబల్ వాల్యూ చైన్ అనమాట. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, స్మార్ట్ ఫోన్స్ది. ఫర్ సపోజ్ చైనాలో అసెంబుల్ అవుతాయి, గ్రాఫిక్ డిజైన్ ఎలిమెంట్స్ అంతా యూఎస్ఏలో అవుతుంది, కంప్యూటర్ కోడింగ్ వచ్చేసి ఫ్రాన్స్లో అవుతుంది, సిలికాన్ చిప్స్ వచ్చేసి సింగపూర్లో ఉంటాయి. సో ఇదంతా ఒక స్మార్ట్ ఫోన్కి సంబంధించింది. సో ఈ ప్రాసెసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా కలిపితే ఇదొక టైప్ ఆఫ్ గ్లోబల్ వాల్యూ చైన్. ఫర్ సపోజ్ యాపిల్ సప్లై చైన్ చూడండి, డిజైన్ డెవలప్మెంట్ యూఎస్ఏ చేస్తుంది, దీనికి ఉన్న సోర్సింగ్ మెటల్స్ అవి ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ యుఎస్ఏ, చైనా, ఏషియా, యూరోప్ నుంచి వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి చైనాలో ఉంది, వేర్ హౌసింగ్ వచ్చేసి మళ్ళీ యూఎస్ఏ, డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి యూఎస్ఏ నుంచి మొత్తం గ్లోబల్ వరల్డ్ వైడ్లో ఈ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఇది యాపిల్ ఫోన్ది సప్లై చైన్. ఓకే, ఇప్పుడు కొంచెం క్లియర్ కట్ ఐడియా వచ్చింది కదా గ్లోబల్ వాల్యూ చైన్స్ అంటే ఏందో. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే నీతి ఆయోగ్ ఈ గ్లోబల్ వాల్యూ చైన్స్ని ఇండియా బూస్ట్ చేయాలి, ఇవి గ్లోబల్ వాల్యూ చైన్స్ని మనం పెంచగలిగితే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్, సప్లై అనేది బూస్ట్ అవుతుంది అనేసి నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తుంది. సో ఈ ఓఈసిడి రిపోర్ట్ ప్రకారం వరల్డ్ వైడ్లో 70% ట్రేడ్ మొత్తం ఈ గ్లోబల్ వాల్యూ చైన్స్ వల్లనే అవుతుంది. సో ఇది మన ఇండియా పట్టుకొని దీని వైపుగా డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఎకనామిక్గా కూడా డెవలప్ అవుతాము అనేసి నీతి ఆయోగ్ సిఈఓ హైలైట్ చేసి చెప్తాడు. సో ఈ గ్లోబల్ వాల్యూ చైన్స్ జనరల్గా రెండు రకాలు, ఒకటి బ్యాక్వర్డ్ లింకేజెస్, ఇంకొకటి ఫార్వర్డ్ లింకేజెస్. బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటే ఒక కంట్రీ ఇన్పుట్స్, మామూలుగా ఇప్పుడు మనం కాటన్ ప్రొడక్షన్ ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం, మనం పత్తి ఇక్కడ పండిస్తాం, జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో మన దగ్గర ఇన్పుట్స్ పండించి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, దీన్ని బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఫార్వర్డ్ లింకేజెస్ చూసుకో. ఫార్వర్డ్ లింకేజెస్ ఏంటి అంటే ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్స్ కానీ, ఇంటర్మీడియట్ గూడ్స్ కానీ బయట కంట్రీస్ నుంచి మన దగ్గరకు వచ్చి ఇక్కడ మనము చేస్తే, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ చేస్తే దానిని ఫార్వర్డ్ లింకేజెస్ అంటారు. ఓకే, బ్యాక్వర్డ్ లింకేజెస్, ఫార్వర్డ్ లింకేజెస్, ఇది ఐడియా ఉంది కదా. సో దీని బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఇండియానే. సో ఇది బ్యాక్వర్డ్ లింకేజెస్, మనము ఇన్పుట్స్ వేరే కంట్రీస్కి ఇస్తే దాన్ని బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటారు. బయట కంట్రీ ఇన్పుట్స్ అన్ని మనం తీసుకొని మనం ప్రొడక్షన్ చేస్తే దాన్ని ఫార్వర్డ్ లింకేజెస్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ గ్లోబల్ వాల్యూ చైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సో ఇప్పుడు గ్లోబల్ వాల్యూ చైన్స్ పెరగడం వల్ల మనము ఒకవేళ దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయగలిగితే ఇండియాలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరిగితే పావర్టీ కూడా తక్కువ అవుతుంది. ఇంకొకటి బంగ్లాదేశ్ ఈ గ్లోబల్ వాల్యూ చైన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసింది. ఈ ఫోకస్ చేయడం వల్ల ఏమైంది అంటే బంగ్లాదేశ్లో ఎంప్లాయ్మెంట్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోయింది. సో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ వాడుతున్న జీన్సెస్ కానీ ఈ బంగ్లాదేశ్ నుంచే మనం తీసుకొని వస్తున్నాం.
ఎందుకు అంటే ఇది బంగ్లాదేశ్ ఈ గ్లోబల్ వాల్యూ చైన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి వరల్డ్ వైడ్లా దాని ఫ్యాబ్రిక్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇది బంగ్లాదేశ్ చేసిన ఇంపార్టెంట్ స్టెప్, అది మనం కూడా ఫాలో కావాలి. సో అట్లా అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోయింది బంగ్లాదేశ్లో. సో అట్లనే మనం కూడా ఈ గ్లోబల్ వాల్యూ చైన్స్ పైన ఫోకస్ చేస్తే ఇక్కడున్న ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, పావర్టీ తగ్గుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, స్పెషలైజేషన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనం గ్లోబల్ లెవెల్లో టైఅప్ అవుతాం కాబట్టి మనకి ఆటోమేటిక్గా దానికి అవసరమైన స్పెషలైజేషన్స్ కానీ స్కిల్స్ కానీ ఆటోమేటిక్గా మనం నేర్చుకుంటాం. ఎందుకంటే అది అవసరం పడుతుంది కాబట్టి, లేకపోతే వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మనకు నేర్పిస్తారు. సో ఇట్లాంటి మంచి పనులు ఈ గ్లోబల్ వాల్యూ చైన్స్తోని టైఅప్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ జీవీసీస్ గ్లోబల్ వాల్యూ చైన్స్. సో ఏంది అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి 2022 వరకు ఓన్లీ 40.3% మాత్రమే పార్టిసిపేట్ చేసినాం. చాలా తక్కువ పార్టిసిపేషన్ అనమాట. యుఎస్, చైనా, జపాన్, సౌత్ కొరియా, మలేషియా లాంటి కంట్రీస్తోని కంపేర్ చేస్తే మనది చాలా తక్కువ పార్టిసిపేట్ అవుతున్నాం దీంట్లో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన ఎక్స్పోర్ట్స్ నెట్వర్క్ ఓన్లీ 10% ఉంది. ఓకే, మనది ఎంత పెద్ద కంట్రీ, ఎకనామిక్ పరంగా ఎంత ఇంపాక్ట్ చేస్తాం వరల్డ్ వైడ్లో, కానీ మనకి ఈ నెట్వర్క్ ఎక్స్పోర్ట్ నెట్వర్క్ అనేది చాలా తక్కువ ఉంది. ఆల్మోస్ట్ 10% వరకే ఉంది మనది. సో ఇవి కొంచెం ఇల్ ఎఫెక్ట్స్. తర్వాత అసలు ఇండియా ఈ జీవీసీ ఇంటిగ్రేషన్లో వీక్గా ఎందుకు ఉంది అంటే ఫస్ట్ థింగ్ మనకి ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, మనకి రోడ్, రైల్వే నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సరిగ్గా లేవు, రీజియన్ టు రీజియన్ కనెక్టివిటీ సరిగ్గా లేదు. సో దీనివల్ల మనము గ్లోబల్ వాల్యూ చైన్స్తోని అంత క్యాపబుల్గా మనము ఇంటిగ్రేట్ అవ్వలేకపోతున్నాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన ఇండియా ఒక్కొక్కసారి అంటే ఎట్లా పడితే అట్లా టారిఫ్ రేట్స్ అనేది పెంచేస్తుంది. దీనివల్ల ఏంటి అంటే బయట దేశం వాళ్ళు ఇన్పుట్స్ మన దగ్గరికి ఇవ్వాలన్నా కానీ ఆలోచిస్తున్నారు అనమాట. ఫర్ సపోజ్ 2014లో మన టారిఫ్ రేట్లో ఓన్లీ 13% ఉండే. టారిఫ్ రేట్లు అంటే ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ అనమాట. ఓకే, సో టారిఫ్ రేట్లు ఓన్లీ 13% ఉండే, అది 22కి వచ్చే వరకు 18.1% వరకు అమాంతం పెంచేసింది. సో ఇట్లా పెంచడం వల్ల ఏమైందంటే ఇండియా అంటేనే వద్దులే, ఇండియాలో వద్దు, టారిఫ్ రేట్లు ఎక్కువ ఉన్నాయి అనేసి అసలు అది కాంపిటీషన్ అని లేకుండా పోయింది మన ఇండియా. సో ఇట్లాంటి ఎట్లా పడితే అట్లా ట్రేడ్ టారిఫ్ పాలసీస్ చేంజ్ చేయడం వల్ల మన ఇండియా కాంపిటేటివ్ ఫీల్డ్లో నెగ్గలేకపోతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫ్యాబ్రిక్ ఏజెంట్స్ మళ్ళీ మ్యానుఫ్యాక్చరర్స్ మన ఇండియాలో ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆటోమేటిక్గా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో సప్లై చైన్లో ఉన్నప్పుడు స్ట్రిక్ట్ డెలివరీ ప్రెషర్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఎక్స్పోర్ట్ స్టాండర్డ్స్ అనేవి మంచిగా హై ఉండాలి అనేసి వాళ్ళు ఆటోమేటిక్గా డిమాండ్ చేస్తారు. సో ఇట్లాంటి రూల్స్కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తలేరు అనమాట. అక్కడ బయట దేశం ఎందుకులే, మన ఇండియాలోనే లోకల్ వాళ్ళకి ఇచ్చేద్దాము అనేసి వీళ్ళు మన మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ ఇక్కడిక్కడనే చేసుకుంటున్నారు. బయట కంట్రీస్లో అంత పార్టిసిపేట్ చేయట్లేదు. ఎందుకు అంటే అక్కడ స్ట్రిక్ట్ డెలివరీ ప్రెషర్ ఉంది, హై ఎక్స్పోర్ట్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో అంటే దానికి అర్థం ఏంది, ఎట్లా పడితే అట్లా లో క్వాలిటీ అయితే లో క్వాలిటీ ఇక్కడనే డొమెస్టిక్ లెవెల్లోనే మనం ట్రేడ్ చేసుకుందాము అన్నట్టు. అంటే వీళ్ళు అంత క్వాలిటీ అంత స్టాండర్డ్స్కి వీళ్ళు రైజ్ అవ్వట్లేదు. ఇదొక వీక్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా స్కిల్ ఇంటెన్సివ్ అంటే స్కిల్ బేస్డ్ ప్రోడక్ట్స్ పైన, క్యాపిటల్ ఏదైతే ఎక్కువ పైసలు వస్తుంది అట్లాంటి ప్రోడక్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. ఇంకొకటి ఈ మార్కెట్స్ గురించి, పార్ట్నర్షిప్ గురించి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రూల్ గురించి, ఇట్లాంటి వాటి గురించి అసలు ఇన్ఫర్మేషనే లేదు మన ఇండియన్ కంపెనీస్కి బేసిక్గా. నెక్స్ట్ ఈ లేబర్ లాస్ అనేవి కాంప్లెక్స్గా ఉండడం వల్ల, ట్రేడ్ పాలసీస్ చాలా తీవ్రంగా ఉండడం వల్ల, ట్యాక్స్ పాలసీస్ ఈ ప్రొసీజర్స్ అన్నీ చాలా ఏమంటారు హై స్టాండర్డ్స్గా ఉన్నాయన్నమాట. సో లేబర్ లాస్ ఓన్లీ ఇన్ని గంటలే పని చేయాలి, ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయొద్దు, ఎక్కువ వర్క్ చేయొద్దు, మళ్ళీ ఈ ప్రొడక్షన్ కూడా ఓన్లీ లిమిటెడ్గా ఉండాలి. ఇట్లాంటి మళ్ళీ ట్యాక్స్కి సంబంధించి ట్రేడ్ పాలసీస్కి సంబంధించి చాలా
హార్ష్ రూల్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకి ఎంప్లాయీస్ పరంగా చూస్తే మంచిదే, కాకపోతే ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ లేబర్ లాస్ వయోలేట్ చేయాల్సిందే, లేకపోతే మనం ఎకనామిక్గా బూస్ట్ కాలేం, ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ చేయాలి. సో ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల ఈ డొమెస్టిక్ పాలసీస్ వల్లనే మనం ఎకనామిక్గా డెవలప్ అవ్వలేకపోతున్నాం. ఇది కూడా మనకు ఒక వీక్ పాయింట్. సో ఇదన్నమాట. నెక్స్ట్ వే ఫార్వర్డ్కి వస్తే డిస్ప్యూట్ సెటిల్మెంట్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో ఒక కంట్రీకి మన కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్యలో ఈ ట్రేడ్ పరంగా డిస్ప్యూట్స్ అయితే డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ అనేది కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ ఫైనాన్షియల్ యాక్సెస్, ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నారు, లేకపోతే సొంతంగా పనిచేయాలనుకుంటున్నారు, వీళ్ళకి ఫైనాన్షియల్ యాక్సెస్ అనేది ఇవ్వాలి. మళ్ళీ టారిఫ్ రూల్స్ ఏదైతే ఉందో, ఇందాక మనం నేర్చుకున్నాం కదా, టారిఫ్ రూల్స్ అమాంతం పెంచేసినారు, ఆల్మోస్ట్ 13% నుంచి 18.1% వరకు. సో ఇట్లాంటి టారిఫ్ రూల్స్ అనేవి స్టేబుల్గా ఉండాలి. కొత్త లేబర్ కోడ్ తీసుకొని రావాలి. నేషనల్ ట్రేడ్ నెట్వర్క్ అనేది ఇంప్రూవ్ చేయాలి. నేషనల్ ట్రేడ్ నెట్వర్క్ అంటూ ఫస్ట్ ఒకటి ఉండాలి మన ఇండియాలో. నెక్స్ట్ చిన్న చిన్న వాటికి కాకుండా హై వాల్యూ ఉన్న గ్లోబల్ వాల్యూ చైన్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఇది మేజర్గా ఇంపార్టెంట్ వే ఫార్వర్డ్. నెక్స్ట్ ఇండియా గ్లోబల్ వాల్యూ చైన్స్తో ఇంటిగ్రేట్ అవ్వడానికి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంది. అదేంటి అంటే ఫస్ట్ థింగ్ ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023. ఇదేం చేస్తుంది అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచడానికి ఈ పాలసీ తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇదేంటిదంటే 2020లో లాంచ్ చేసినారు ఇది. సో ఇది ఎందుకు లాంచ్ చేసినారంటే గ్లోబల్ వాల్యూ చైన్స్లో పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయాలి అనేసి ఇది తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ 1 district 1 product అనేసి ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు. దీనివల్ల ఏంటి అంటే కొన్ని స్పెషలైజ్డ్ ప్రోడక్ట్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి మనం ఇంటర్నేషనల్ లెవెల్లో అనేసి ఐడియాతోని ఇది తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ 2014లో లాంచ్ చేసినారు. సో దీని పరంగా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బయట మనము ప్రొడక్ట్స్ అమ్మాలి అనేసి ఐడియాతోని ఇది మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకొచ్చినారు. నెక్స్ట్ మన ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఆర్బీఐ సర్ప్లస్ ట్రాన్స్ఫర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ దీంట్లో మ్యాక్సిమం అంటే కొన్ని ఇంపార్టెంట్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఇది జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ సర్ప్లస్ గురించి మనం నేర్చుకుందాం. సర్ప్లస్ అంటే మన ఇన్కమ్ ఎక్కువ ఉండి ఎక్స్పెండిచర్ తక్కువ ఉందనుకో, మనకు కొంచెం పైసలు ఆదా అవుతాయి కదా, దాన్నే సర్ప్లస్ అని అంటాం. ఇంకొకటి ఫిస్కల్ డెఫిసిట్ ఉంటుంది ఒక కాన్సెప్ట్. ఫిస్కల్ డెఫిసిట్ ఏంటంటే మన ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే దాన్ని ఫిస్కల్ డెఫిసిట్ అని అంటాం, అంతే. నెక్స్ట్ ఆర్బీఐ సర్ప్లస్ అనేది 2.11 lakh crores చేరింది. సో ఈ సర్ప్లస్ అంతా గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డది. ప్రీవియస్ ఇయర్ వచ్చేసి 86,416 crores ఉండే. సో ఈ ఇయర్తో కంపేర్ చేస్తే అంటే పాత ఇయర్ కంటే మోర్ దాన్ డబుల్ అమౌంట్ మనకి ఈ ఇయర్ ఆర్బీఐకి వచ్చింది సర్ప్లస్ లాగా. సో అసలు ఏంది ఈ ఆర్బీఐ ఇన్కమ్ ఏంది, ఆర్బీఐ ఎక్స్పెండిచర్ ఏంది? సర్ప్లస్ ఉంది కదా, సర్ప్లస్ ఏంది, మనకు వచ్చే ఇన్కము ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి, చాలా పైసలు ఆదా అయినాయి కాబట్టి దానిని సర్ప్లస్ అంటాం. సో ఆర్బీఐ ఇన్కమ్ ఏంది, ఆర్బీఐ ఎక్స్పెండిచర్ ఏంది, కొంచెం డీటెయిల్గా చదువుకుందాం. సో దీంట్లోనే మనకి బేసిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆర్బీఐ ఇన్కమ్ గురించి చూద్దాము. ఆర్బీఐ ఇన్కమ్ ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ రూపీస్ సెక్యూరిటీస్ వల్ల. సో ఇది ఏంటి అంటే ఇది రూపీస్ సెక్యూరిటీస్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ లోన్ అనమాట. సో దీంట్లో నుంచి ఇంట్రెస్టులు ఇవన్నీ వసూలు చేయడం వల్ల ఆర్బీఐకి ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్
ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ LAF, ఇంకొకటి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ MSF. సో ఈ రెండు చదువుకునే ముందు మనం ఇంకో 2 టాపిక్లు చదువుకోవాలి. అదే రెపో రేటు, రివర్స్ రెపో రేటు. రెపో రేట్ అంటే ఏం లేదు, ఈజీగా చెప్తా. రెపో రేట్ అంటే రీపర్చేజింగ్ ఆప్షన్. అంటే ఏంటంటే ఆర్బీఐ నుంచి వేరే చిన్న చిన్న బ్యాంకులు ఉంటాయి కదా, ఆర్బీఐ నుంచి ఇవి కొంచెం అమౌంట్ తీసుకొని వస్తాయి. షార్ట్ టర్మ్ లోన్ అనమాట రెపో రేటు. అయితే ఆర్బీఐ నుంచి కొంచెం అమౌంట్ తీసుకుంటుంది కదా, సో ఆర్బీఐ ఉట్టికి ఇయ్యదు కదా, కొంచెం ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్నే రెపో రేట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ రెపో రేటు ఇంక్రీజ్ అయితే మనీ సప్లై అనేది తగ్గుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే ఆటోమేటిక్ ఎవరు తీసుకోరు, అమ్మో ఇంత ఇంట్రెస్ట్ రేట్ అనేసి. సో రెపో రేట్ ఇంక్రీజ్ అయితే మనీ సప్లై అనేది తగ్గుతుంది. ఏ బ్యాంకు కూడా ముందుకు రాదు పైసలు తీసుకోనికి, షార్ట్ టర్మ్ లోన్ తీసుకోవడానికి. సో అదే ఈ రెపో రేట్. నెక్స్ట్ రివర్స్ రెపో రేట్ కూడా ఉంటుంది. రివర్స్ రెపో రేట్ ఏంటి అంటే రెపో రేట్లో ఆర్బీఐ చిన్న చిన్న బ్యాంకులకు పైసలు ఇస్తుంది. ఈ రివర్స్ రెపో రేట్లు ఏంటి అంటే ఆర్బీఐకే ఈ బ్యాంక్స్ వచ్చేసి పైసలు ఇస్తాయి. దాన్నే రివర్స్ రెపో రేట్ అంటారు. సో ఈ బ్యాంక్స్ కొంచెం ఇంట్రెస్ట్ రేట్కి ఆర్బీఐకి పైసలు ఇస్తుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్నే రివర్స్ రెపో రేట్ అని అంటాం. సో ఇది కూడా మనీ సప్లై తగ్గించడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడతారు. ఓకే, సో దీనివల్ల కూడా రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఈ రెండింటి వల్ల ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయబడుతుంది. ఓకే, సో ఈ రెపో రేటు, రివర్స్ రెపో రేటు ఈ రెండు డిసైడ్ చేసేది మానిటరీ పాలసీ కమిటీ. ఓకే, కొంచెం క్లియర్గా ఐడియా అయితే వచ్చింది కదా. రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అంటే ఇంకొకసారి రివైజ్ చేసుకుందాం. రెపో రేట్ అంటే ఆర్బీఐ చిన్న చిన్న బ్యాంకులకి షార్ట్ టర్మ్ లోన్ లాగా పైసలు ఇస్తుంది, ఒక ఇంట్రెస్ట్ రేట్ ద్వారా ఇస్తుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్నే రెపో రేట్ అంటాం. రివర్స్ రెపో రేట్ ఏంటి అంటే ఆర్బీఐకే బ్యాంకులు పైసలు ఇస్తాయి ఒక ఇంట్రెస్ట్ రేట్ పైన, ఆ ఇంట్రెస్ట్ రేట్నే రివర్స్ రెపో రేట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ఉంది కదా, ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ 2 రకాలుగా ఉంటుంది, రెపో రేట్ ద్వారా, రివర్స్ రెపో రేట్ ద్వారా. సో అసలు ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ జనరల్గా వర్డ్ వినండి, లిక్విడిటీ పైసలు, అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్ చేయడం, ఫెసిలిటీ. సో మార్కెట్లో ఎకనామీ అంటే పైసలు ఎక్కువ ఫ్లో అవుతున్నా తక్కువ ఫ్లో అవుతున్నా దాన్ని అడ్జస్ట్ చేసేది ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, అంతే, ఇంకేం లేదు. సో అడ్జస్ట్ ఎట్లా చేస్తుంది, ఈ రెపో రేటు, రివర్స్ రెపో రేటు ద్వారానే అడ్జస్ట్ చేస్తుంది, అంతే, సింపుల్. నెక్స్ట్ వచ్చేసి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఇదేంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లల్లో ఇంట్రెస్ట్ రేటుని రెపో రేట్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేటు పెట్టి లోన్స్ ఇస్తుంది అనమాట. దానినే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం. సో ఎవరు లోన్ ఇస్తారు, ఆర్బీఐ లోన్ ఇస్తుంది. సో ఇప్పుడు ఒక బ్యాంకు మస్తు నష్టాలలో ఉంది, సో దానికి ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎట్లన్నా దానికి పైసలు కావాలి. సో అది అప్పుడు ఏం చేస్తుంది, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ద్వారా రెపో రేట్ కంటే ఎక్కువ పైసలు, ఇంట్రెస్ట్ పైసలతోని పైసలు తీసుకుంటుంది బ్యాంకు. సో అట్లా దాన్నే ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు. ఓకే, సో ఈ రెండిటి ద్వారా, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ద్వారా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ద్వారా ఆర్బీఐకి ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంది, ఇంట్రెస్ట్ రేటు ద్వారా ఈ లోన్స్ అడ్వాన్సెస్ ఇస్తుంది కదా, దీని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ రేటు, దీని ఇన్కమ్. ఇంకొకటి ఫారెన్ సోర్సెస్. సో ఈ ఫారెన్ సోర్సెస్ ఎట్లా అంటే ఇప్పుడు మనము ఫారెన్ ట్రేడ్ చేస్తున్నప్పుడు యూఎస్తో చేస్తే డాలర్స్తో చేస్తాం, యూరోపియన్ కంట్రీస్తో చేస్తే యూరోస్తోని, మళ్ళీ వేరే యెన్ లాంటి కరెన్సీస్తోని మనం చేస్తాం ట్రేడ్. సో అట్లా దీని ఒకవేళ మన ఇండియన్ కరెన్సీ వాల్యూ అనేది పెరిగినప్పుడు ఆర్బీఐకే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. సారీ, ఈ యూరోపియన్ డాలర్స్ కానీ లేకపోతే యూరోస్ కానీ యెన్స్ వాల్యూ పెరిగినప్పుడు ఎవరికి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది అంటే ఆర్బీఐకే ప్రాఫిట్ ఉంటుంది. సో అట్లా ఇది ఇన్కమ్ ఎర్న్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వేరే వేరే ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ట్రాన్సాక్షన్స్ చేస్తాం, అట్లా ఆర్బీఐకి ప్రాఫిట్లు వస్తాయి. సో ఇవన్నీ ఫారెన్ కరెన్సీ అసెట్స్ అనమాట. సో ఇట్లా కూడా ఆర్బీఐ పైసలు సంపాదిస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఆర్బీఐ ఇన్కమ్ సోర్సెస్. సో ఆర్బీఐ ఎక్స్పెండిచర్ ఏంది మరి అంటే, ఫస్ట్ థింగ్ ఇక్కడ ఎక్స్పెండిచర్ వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఈ మానిటరీ రేట్ పాలసీ అంటే ఏంది నేర్చుకోవాలి. సో ఈ మానిటరీ రేట్ పాలసీ అంటే ఏం లేదు,
ఎకనామిక్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయడానికి ఒక పాలసీ తీసుకొని వస్తుంది. దాన్నే మానిటరీ రేట్ పాలసీ అంటాం. సో ఫస్ట్ ఎక్స్పెండిచర్ అనేది జనరల్గా రెండిట్లాగా డివైడ్ అయింది. ఫస్ట్ వచ్చేసి కంటింజెన్సీ ఫండ్, ఇంకొకటి వచ్చేసి అసెట్ డెవలప్మెంట్ ఫండ్. సో కంటింజెన్సీ ఫండ్ ఏంటి అంటే, సో ఇప్పుడు మనకి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అవుతాయి. ఫర్ సపోజ్ న్యాచురల్ కెలామిటీస్ అవుతాయి, లేకపోతే రూపీ వాల్యూ మొత్తం తీవ్రంగా లో అయిపోతుంది, రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది, మళ్ళీ ఈ మానిటరీ రేట్ పాలసీ ఇవన్నీ రిస్క్లో పడతాయి. సో ఇట్లాంటి టైంలో కంటింజెన్సీ ఫండ్లో ఉన్న కొంచెం అమౌంట్ వీళ్ళకి ఇస్తారనమాట. సో దట్ ఇప్పుడు న్యాచురల్ కెలామిటీసే అవుతాయి, సో వీళ్ళకి ఆదుకోవాలి అనేసి ఆర్బీఐ ఎక్స్పెండిచర్ చేస్తుంది. సో అవే కంటింజెన్సీ ఫండ్లు. మళ్ళీ నెక్స్ట్ అసెట్ డెవలప్మెంట్ ఫండ్ ఏంటి అంటే, వేరే వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, ఇంటర్నల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దాని లోపలనే ఏమైనా ఎక్స్పెండిచర్ అయితే ఖర్చులు అయితే అవి పెట్టుకోవడం, ఇదంతా అసెట్ డెవలప్మెంట్ ఫండ్. మళ్ళీ కొన్ని ఏజెన్సీ ఛార్జెస్ ఉంటాయి. సో వేరే బ్యాంకుల నుంచి ఆర్బీఐకి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్కి అమౌంట్ ఇది కడుతుంది, మళ్ళీ బ్యాంక్స్కి కమిషన్ లాగా, ఇవన్నీ ఏజెన్సీ ఛార్జెస్ కిందికి వస్తాయి. మళ్ళీ నోట్స్ ప్రింట్ చేసేటప్పుడు దీని పైసలే ఖర్చు అవుతాయి, మళ్ళీ ఎంప్లాయీస్కి జీతాలు అవి ఇవ్వాలి. సో ఇవన్నీ ఎక్స్పెండిచర్స్కి సంబంధించినవి. సో ఇవన్నీ ఆర్బీఐ ఎక్స్పెండిచర్స్. సో ఇట్లా ఆర్బీఐ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి, ఇది ఆర్బీఐ ఇన్కమ్స్ ఉన్నాయి. సో కొన్ని ప్రావిజన్స్ చూద్దాము. ఆర్బీఐ ఇంత సర్ప్లస్ని గవర్నమెంట్కి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ ఆర్బీఐ యాక్ట్ 1934 కింద సెక్షన్ 48 ఉంటుంది. సెక్షన్ 48 ఏంటి అంటే, ఆర్బీఐ ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ అయినా సూపర్ ట్యాక్స్ అయినా ఒకటే. సో ఇన్కమ్ ట్యాక్స్ని కట్టనవసరం లేదు అనేసి ఈ ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 48 చెప్తుంది. ఓకే, సో ఆర్బీఐ ప్రాఫిట్స్ కానీ గెయిన్స్ కానీ ఆర్బీఐ ఇన్కమ్ కానీ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి పంపాలి. నెక్స్ట్ వచ్చేసి, అయితే అంతకుముందు ఏముంటుండే అంటే, ఆర్బీఐలో ఉన్న ప్రాఫిట్స్ అన్నీ కంటింజెన్సీ ఫండ్కి పంపించేసేయాలి అనేసి ఉంటుండే అంతకుముందు. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి పంపాలి. సో ఇక్కడ కంటింజెన్సీ ఫండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎకనామిక్ తీవ్రంగా కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ ఏమైనా అయినాయి అనుకో, లేకపోతే మానిటరీ రేట్ పడిపోవడము, డిప్రిషియేట్ అవ్వడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ కంటింజెన్సీ ఫండ్ నుంచి పైసలు తీస్తారనమాట. సో అప్పట్లో అంతకుముందుకి ఆర్బీఐ ప్రాఫిట్స్ అన్నీ ఈ కంటింజెన్సీ ఫండ్కి పోతుండే, కానీ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తున్నారు. సో చాలా కమిటీస్ సెంట్రల్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి సర్ప్లస్ అమౌంట్ అనేసి చాలా కమిటీస్ రికమెండేషన్స్ ఇచ్చినాయి. అందులో ఒక ఇంపార్టెంట్ కమిటీ వచ్చేసి మలిగం కమిటీ 2013. అంతకుముందుకి కొన్ని కమిటీస్ ఉన్నాయి. ఆ కమిటీస్ వచ్చేసి వి సుబ్రహ్మణ్యం కమిటీ, ఉషా థోరట్ కమిటీ, మళ్ళీ బిమల్ జలన్ కమిటీ, ఇవన్నీ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ని పంపించాలి సెంట్రల్ గవర్నమెంట్కి అని చెప్పినాయి. ఓకే, సో దాని రికమెండేషన్స్ ద్వారానే సెక్షన్ 48 అనేది తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ సెక్షన్ 47 ఉంది. సెక్షన్ 47 ఏం చెప్తుంది అంటే, జనరల్గా సర్ప్లస్ అమౌంట్ ఉంటుంది కదా, సో ఎంత వస్తే అంత డైరెక్ట్ పంపరు సెంట్రల్ గవర్నమెంట్కి. ఈ సర్ప్లస్ అమౌంట్ని కొంచెం 6.5 నుంచి 5.5% వరకు కంటింజెన్సీ ఫండ్కి పంపుతారు, కొంచెం ఈ పర్సంటేజ్లో. మళ్ళీ ఎకనామిక్ క్యాపిటల్ లాగా 20.8% నుంచి 25.4% వరకు కొంచెం అమౌంట్ పంపుతారు. సో అట్లా ఫస్ట్ కంటింజెన్సీ ఫండ్కి పంపి, మిగతా అమౌంట్ ఎకనామిక్ క్యాపిటల్కి పంపి, మిగతా అవి ఏమన్నా సర్ప్లస్ ఉంటే అవి సెంట్రల్ గవర్నమెంట్కి పంపుతారు అనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంది, ఈ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ ఆర్బీఐ పైసలు ఉన్నాయి కదా, ఇన్కమ్ ప్రాఫిట్స్, ఇవి గవర్నమెంట్కి పంపడం వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంది అంటే, ఫస్ట్ థింగ్ ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. సో అంతకుముందు వీడియో స్టార్టింగ్లో మనం నేర్చుకున్నాం ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంది, మన ఎక్స్పెండిచర్ మన ఇన్కమ్ కంటే
ఎక్కువ ఉండడం వల్ల ఫిస్కల్ డెఫిసిట్ అవుతుంది. సో నా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కానీ వచ్చే పైసలు తక్కువ ఉన్నాయి. ఆ సిచ్యువేషన్ ఏమంటారు? ఫిస్కల్ డెఫిసిట్. సో ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. సో గవర్నమెంట్ ఎప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఫిస్కల్ డెఫిసిట్లోనే ఉంటుంది. సో దాని ఖర్చులు అయితే ఎక్కువ ఉంటాయి, ఇన్కమ్ వచ్చే పైసలు మాత్రం తక్కువ ఉంటాయి. సో ఇట్లా ఆర్బీఐ అనేది పైసలు ఇవ్వడం ద్వారా ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఏమవుతుంది? రెవెన్యూ సో ఫిస్కల్ డెఫిసిట్ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ పైన ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ వేరే కంట్రీస్ నుంచి, బ్యాంక్స్ నుంచి గవర్నమెంట్ లోన్స్వి తీసుకొని రాదు. ఇప్పుడు మనకు అవసరం ఉందనుకో, గవర్నమెంట్ ఏం చేస్తుంది? దాని దగ్గర పైసలు లేకపోతే వేరే దగ్గర పోయి అప్పులు తీసుకొని వస్తుంది. సో ఈ సర్ప్లస్ అనేది ఇక్కడనే పెడితే మనం అప్పులు తీసుకోవడం కొంచెం తక్కువ అవుతుంది. నెక్స్ట్ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు అనేవి తక్కువ అవుతాయి. సో దాని దగ్గర గవర్నమెంట్ దగ్గర పైసలు ఉంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. సో ఇట్లా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కన్క్లూజన్ వచ్చేసి సర్ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం వల్ల పబ్లిక్ స్పెండింగ్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటి మంచి ప్రాజెక్ట్స్ అన్నీ పెరుగుతాయి. సో దట్ ఓవరాల్గా మన ఎకనామిక్ యాక్టివిటీ అనేది బూస్ట్ అవుతుంది. సో ఇదన్నమాట మొత్తానికి ఆర్బీఐ సర్ప్లస్ టాపిక్ గురించి. ఇప్పుడు మనం చదవబోయే టాపిక్ లాజిస్టిక్స్ సెక్టర్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ ఈ లాజిస్టిక్స్ సెక్టర్ అంటే ఒక ప్రోడక్ట్ని డెలివరీ చేయడం, దాన్ని ప్యాకింగ్ చేయడం, దాన్ని ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ థింగ్స్ వచ్చేసి లాజిస్టిక్ సెక్టర్ కిందికి వస్తాయి. సో రీసెంట్గా లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసింది 2023ది. సో దీని కింద మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 38 అవుట్ ఆఫ్ 139 కంట్రీస్. అంతకుముందుకి 2018లో రిలీజ్ చేస్తే అప్పుడు ఇండియా ర్యాంక్ వచ్చేసి 44 ఉండే. సో దీంతో కంపేర్ చేస్తే మన ఇండియా ర్యాంక్ కొంచెం బెటర్ అయింది. సో ఈ ఎల్పిఐ ఇండెక్స్కి పారామీటర్స్ వచ్చేసి కస్టమ్స్, ఇది ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ రోడ్వేస్, రైల్వేస్, వాటర్వేస్ అవన్నీ, ఈజ్ ఆఫ్ అరేంజింగ్ షిప్మెంట్స్, క్వాలిటీ ఆఫ్ లాజిస్టిక్ సర్వీసెస్, ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్, ఇంకా టైమ్లీనెస్. సో ఇవి మేజర్ పారామీటర్స్. సో ఈ మన ఇండియన్ లాజిస్టిక్స్ కాస్ట్ 2021 నుంచి 2022లో చూసుకుంటే ఆల్మోస్ట్ 7.8 to 8.9% ఆఫ్ మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే మన లాజిస్టిక్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఈ లాజిస్టిక్ కాస్ట్ని తక్కువ చేయడానికి నేషనల్ లాజిస్టిక్ పాలసీ అజెండా ఎయిమ్ లాగా పెట్టుకుంది. సో బై 2030 ఈ లాజిస్టిక్ కాస్ట్లని తక్కువ చేయాలి అనేసి నేషనల్ లాజిస్టిక్ పాలసీ అజెండా తీసుకొని వచ్చింది, దాన్ని ఎయిమ్ లాగా పెట్టుకుంది. సో ఇండియాలో లాజిస్టిక్స్ అంటే ఏమేమి ఉంటాయి మ్యాక్సిమం అంటే ఈ రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, షిప్పింగ్, ఎయిర్వేస్, ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్. మళ్ళీ డెలివరీ ప్రాసెస్ అలాగ ఉంటుంది, మెటీరియల్ హ్యాండిలింగ్ ఉంటుంది, మళ్ళీ ప్యాకేజింగ్ ఉంటుంది, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. సో ఇవన్నీ మన ఇండియన్ లాజిస్టిక్స్ కాంపోనెంట్స్ అనమాట. సో అసలు ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎఫిషియంట్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటిది? సో లాజిస్టిక్ సెక్టర్ ఉండాలి కానీ ఎఫిషియంట్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఎఫిషియంట్గా ఉంటే సప్లై చైన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకే, మనం అంతకుముందు టాపిక్లో నేర్చుకున్నాం కదా సప్లై చైన్ అంటే ఏందో. సప్లై చైన్ అంటే ఏంది? ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తున్నా, నా ప్రొడ్యూస్ నుంచి ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్కి కనెక్ట్ అవుతారు, ట్రాన్స్పోర్టేషన్ నుంచి ప్యాకేజింగ్కి, లేకపోతే ఫస్ట్ ప్రొడ్యూసింగ్, తర్వాత ప్యాకేజింగ్, తర్వాత లేబులింగ్ అవి ఉంటాయి కదా అది, తర్వాత ట్రాన్స్పోర్టేషన్, తర్వాత ఒక స్పెసిఫిక్ స్టోర్కి పోయి అక్కడ నుంచి డెలివరీ ప్రాసెసింగ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఉంది కదా దాన్ని సప్లై చైన్ అంటాం. సో ఈ మధ్యలో ఉన్న ఇన్వాల్వ్ అయిన అన్ని థింగ్స్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి. సో లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫిషియెంట్గా పనిచేస్తే సప్లై చైన్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది, కనెక్టివిటీ ఇంకా పెరుగుతుంది, యాక్సెసిబిలిటీ పెరుగుతుంది, కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది, కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది, జాబ్ క్రియేషన్ కూడా పెరుగుతుంది. సో ఇట్లా లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫిషియెంట్గా ఉంటే మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో లాజిస్టిక్ సెక్టర్ని ఎట్లా ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని తీసుకొని వచ్చింది. సో దాంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి నేషనల్ లాజిస్టిక్ పాలసీ 2022. సో దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి. సో రోడ్వేస్, రైల్వేస్ ఇట్లాంటివన్నీ డెవలప్ చేయాలి అనేసి
ప్రైమ్ మినిస్టర్ 2022లో ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ని కూడా ఇది ఇంప్లిమెంట్ చేసింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి భారత్మాల పరియోజన అనమాట. సో దీని కింద ఆల్మోస్ట్ 65,000 కిలోమీటర్స్ అనేది నేషనల్ హైవేస్ లాగా ఇంక్రీజ్ చేసింది. ఫ్రైట్ కారిడార్స్ని పెంచింది, అన్లోడింగ్ డౌన్లోడింగ్ ఇట్లాంటివన్నీ. తర్వాత సాగర్మాల ఇంకా ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కోసం ఇది స్టెప్స్ తీసుకుంది. సో ఇట్లాంటివన్నీ మేజర్ ఇనిషియేటివ్స్. మళ్ళీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాజిస్టిక్స్ని కూడా అడ్రస్ చేయడానికి ఒక లాజిస్టిక్ నెట్వర్క్ అనేది తీసుకొని వచ్చింది. సో ఇట్లా ఇండియా కొన్ని లాజిస్టిక్ సెక్టర్ని ఇంప్రూవ్ చేయడానికి తీసుకొని వచ్చింది అనమాట. సో లాజిస్టిక్స్ లీడ్స్ పర్ఫార్మెన్స్, ఇది లాజిస్టిక్కి సంబంధించి ఒక రిపోర్ట్ అనమాట. సో ఈ లీడ్స్ పర్ఫార్మెన్స్ 2023లో చూసుకుంటే కోస్టల్ ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక ఇవి మేజర్ అచీవర్స్ లాగా ఉన్నాయి. సో లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది. ల్యాండ్ లాక్డ్ ఏరియాస్లో హర్యానా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ మంచిగా పనిచేస్తున్నాయి. నార్త్ ఈస్ట్లో అస్సాం, సిక్కిం, త్రిపుర బాగా పనిచేస్తున్నాయి. ఇంకా యూనియన్ టెరిటరీస్లో వచ్చేసి చండీగఢ్ అండ్ ఢిల్లీ. సో ఇవన్నీ మేజర్గా మంచిగా పనిచేస్తున్నాయి. సో లాజిస్టిక్ సెక్టర్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటి అంటే సప్లై చైన్ అనేది చాలా లిమిటెడ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నార్త్ ఈస్ట్ రీజియన్ ఉంది. సో దానికి సరిగ్గా మనకి ట్రాన్స్పోర్టేషన్ లేదు. అంతెందుకు మోస్ట్ డెవలప్డ్ స్టేట్స్ అయినా మన తెలంగాణ తీసుకోండి. తెలంగాణలో మారుమూల ప్రాంతానికి పోతే అక్కడ ఫార్మర్స్ ఎందుకంత ఎర్న్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేదు. ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేక వాళ్ళు అక్కడున్న లోకల్ ఏరియాస్లోనే అంతో కొంత తక్కువ వచ్చినా కానీ అమ్మేసుకుంటున్నారు. ఎందుకు అట్లా అంటే సప్లై చైన్ సరిగ్గా లేదు కాబట్టి. సో వాళ్ళు మార్కెట్స్కి తీసుకెళ్ళలేరు. చిన్నకారు వాళ్ళు అట్లా రైతులు ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్ళలేరు. సో వాళ్ళకంత ఎనర్జీ కూడా ఉండదు. సో ఒకవేళ ఓల్డ్ పీపుల్ అయితే వాళ్ళకంత ఎనర్జీ ఉండదు. సో ఇట్లా దీనిపైన ఈ సప్లై చైన్ అనేది చాలా లిమిటెడ్ ఉండడం వల్ల చాలా ఎకనామిక్ లాస్ వస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో. సో ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, మళ్ళీ కోల్డ్ చైన్స్ కూడా ఉండవు. స్పెషల్గా మనం కోల్డ్ చైన్స్ డెవలప్ చేయాలి. ఎందుకంటే మన ఇండియన్ కంట్రీ అనేది అగ్రికల్చరల్ కంట్రీ. సో కోల్డ్ స్టోరేజ్ ఇవి కూడా మనకు ప్రాపర్గా లేవు. సో ట్రాన్స్పోర్టేషన్లో కూడా కోల్డ్ చైన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ఇట్లాంటి ఫెసిలిటీసే లేవు. సో మేజర్ ఛాలెంజ్ అంటే ఏంది? సప్లై చైన్ అనేది చాలా లిమిటెడ్ ఉంది. ఇంకా ట్యాక్సేషన్, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మనం ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ చాలా ఎన్నో లేయర్స్ ఆఫ్ ట్యాక్సేషన్స్ ఉంటాయి, బ్యూరోక్రటిక్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో దీనివల్ల కూడా ఇండియన్ లాజిస్టిక్ సెక్టర్ అంత డెవలప్ కాలేకపోతుంది. అండ్ ఇంకొకటి ఇన్అడిక్వేట్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో రోడ్స్ మనకి సరిగ్గా లేవు. ఫర్ సపోజ్ విలేజెస్లో ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది. హైదరాబాద్లో స్పెషల్గా చాలా ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది. అండ్ స్పెషల్గా ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఉన్న పీపుల్కి అంత స్కిల్స్ అనేవి లేవు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఛాలెంజెస్ ఉన్నాయి, సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నాయి. దానిపైన నేషనల్ డిజాస్టర్స్ వస్తే అదొక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. సో ఇట్లా మనకి లాజిస్టిక్ సెక్టర్లో మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో వే ఫార్వర్డ్ చూసుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కొలాబరేట్ అయ్యి మన లాజిస్టిక్ సెక్టర్ ఫ్లెక్సిబిలిటీని పెంచాలి, ఎఫిషియన్సీని పెంచాలి. ఫర్ సపోజ్ మనం రీసెంట్గా ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడార్ అనేది తీసుకొని వచ్చినాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇండియాకి, యూరోప్కి ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక లింక్ ఏర్పడుతుంది. సో త్రూ అరేబియన్ పెనిన్సులా మన ఇండియాకి, యూరోప్కి ట్రాన్స్పోర్టేషన్ లింక్ అనేది పెరుగుతుంది. సో దీనివల్ల లాజిస్టిక్ సెక్టర్ ఆపరేషన్స్ కూడా మంచిగా పనిచేస్తాయి. సో ఇట్లా మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాలి. ఈ కొత్త టెక్నాలజీస్ని మనం లాజిస్టిక్ సెక్టర్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ సపోజ్ ట్రాన్స్పోర్టేషన్, ఈ ట్రాకింగ్ కానీ టైమ్లీనెస్ కానీ మనం ఏఐ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని పనిచేస్తే మనం చాలా ఎఫిషియెంట్గా పనిచేయవచ్చు. అండ్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలి. ఇట్లా ఎక్కువ కస్టమ్ ట్యాక్స్ ఇట్లాంటి ట్యాక్సేషన్ ప్రాసెసెస్ ఎక్కువ చేయడం వల్ల ఇన్వెస్టర్స్ కూడా పారిపోతారు ఇక్కడ నుంచి. సో అట్లా కాకుండా వాళ్ళని అట్రాక్ట్ చేసేటట్టు కొన్ని ఇనిషియేటివ్స్ అనేది తీసుకొని రావాలి.
అండ్ మేజర్గా టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అనేవి ఇవిట్లకి సపోర్ట్ చేయాలి మనం. టాపిక్ ఇండియాస్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ పాలసీ. సో 2023-2024 అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఆల్మోస్ట్ 8% వరకు తగ్గిపోయినాయి. సో మన టార్గెట్ వచ్చేసి $60 బిలియన్ 2022 వరకు టార్గెట్ పెట్టుకున్నాము, కానీ డిక్లైన్ అయిపోయింది ఈ టార్గెట్. సో అసలు ఏంటిది ఇది అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ ఏంటి అంటే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం 2022లో గ్లోబల్గా మన ఇండియన్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ అనేవి 2.4% ఉండే. సో 2.4% కాబట్టి ఇండియా వరల్డ్ వైడ్గా 9th ర్యాంక్ వచ్చింది ఎక్స్పోర్ట్స్లో. మళ్ళీ ఇంపోర్ట్స్కి వచ్చేవరకు ఓన్లీ 1.9% ఉంది. సో ఒక చార్ట్ చూసుకుంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చార్ట్, దీంట్లో ఎక్స్పోర్ట్స్లో మ్యాక్సిమం 32% అదర్ ప్రోడక్ట్స్కి పోతే 15% మెరైన్ ప్రోడక్ట్స్, 21% రైస్, 9% స్పైసెస్, బఫెలో మీట్ 7%, షుగర్ 6%, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ 4%, టొబాకో 3%, కాఫీ 3%. అదే ఇంపోర్ట్స్కి చూసుకుంటే మ్యాక్సిమం మనం వెజిటేబుల్ ఆయిల్కి 45% ఇంపోర్ట్స్ తీసుకుంటున్నాం. పల్సెస్ వచ్చేసి 11% ఉంది, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ 8%, షుగర్ 6%, స్పైసెస్ 4%, క్యాష్యూస్ 4%, ఆల్కహాలిక్ బెవరేజెస్ 4%, న్యాచురల్ రబ్బర్ 2%, ఇంకా అదర్స్ వచ్చేసి 14%. సో ఇది మొత్తానికి ఇంపోర్ట్స్ ఇంకా ఎక్స్పోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్లో 2.4% ఉంటే ఇంపోర్ట్స్లో 1.9% ఉన్నాం. సో ఇది ఓవరాల్గా మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి సంబంధించి. సో ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ పాలసీ 2018 అనేది తీసుకొని వచ్చారు. సో దీని మెయిన్ ఏంటి అంటే, మన అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ని త్రూ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రోగ్రామ్స్తోనే మనం ఇంప్రూవ్ చేయాలి అనేసి దీని మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఇదేం చేస్తుంది అంటే, ఫార్మర్స్కి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్షన్ చేయమని ఎంకరేజ్ చేయాలి, మళ్ళీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి హెల్ప్ చేయాలి. ఇట్లా చేసి ఫార్మర్స్ ఇన్కమ్ అంతా ఇంక్రీజ్ చేయాలి అనేసి దీని మెయిన్ ఎయిమ్ ఉండే, అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ పాలసీ యొక్క మెయిన్ ఎయిమ్ ఉండే. సో ఇది పనిచేయలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం దీని కింద ఈ పాలసీ కింద మనం టార్గెట్ రీచ్ చేయలేదు. సో దానికి మనం కొత్త ఎక్స్పోర్ట్ పాలసీ అనేది ఫ్రేమ్ చేయాలి. ఎట్లా అంటే, ఈ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఇవేమైతే ఉంటాయో ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ అనేది ఎక్కువ చేస్తున్నాం మన ఇండియాలో. సో దీనివల్ల ఎక్స్పోర్ట్ అనేది చాలా తక్కువ, ఓన్లీ 2.4% మనం చేస్తున్నాం. సో ఈ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ కానీ, మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ కానీ, దీని మీద కరెక్ట్ పాలసీస్ అనేవి ఫ్రేమ్ చేసి ఫార్మర్స్ ఎక్స్పోర్టింగ్లో ఎక్కువ ఫోకస్ చేయడానికి మనం ట్రై చేయాలి. సో ఇంకొకటి, మనం ఓన్లీ లిమిటెడ్ ఎక్స్పోర్ట్ బాస్కెట్ చేస్తున్నాం, లైక్ రైస్, ఈ షుగర్, ఆల్మోస్ట్ ఈ రెండు కలిపి 37.4% ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో వేరియస్ ప్రోడక్ట్స్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి, ఎందుకంటే మనకి ఓవరాల్గా మన ఇండియన్ జాగ్రఫీ అట్లా ఉంది కాబట్టి డిఫరెంట్ స్పీషీస్ ప్రోడక్ట్స్ అవన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి. సో అవన్నీ ఇంటర్నేషనల్ బిజినెస్లో మనం ఎక్స్పోర్ట్ చేయాలి అనేసి ఇట్లాంటి దానికి కొత్త ఫ్రేమ్వర్క్ తీసుకొని రావాలి. ఇంకా ఈ ప్రోడక్ట్స్ ఎట్లా అంటే, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీని దృష్టిలో పెట్టుకొని ఈ క్రాప్స్ ఏవైతే ఉంటాయో లెస్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసి, తక్కువ వాటర్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేసే క్రాప్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో దట్ ఎన్విరాన్మెంట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేసినట్టు ఉంటుంది. సో దీనికి సంబంధించి స్కీమ్స్ వచ్చేసి ఈ స్కీమ్స్, ఈ ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ కానీ, మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్ స్కీమ్ కానీ, ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయడానికే ఇట్లాంటి స్కీమ్స్ తీసుకొని వచ్చారు. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, స్టేట్ స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్స్, ఫార్మర్ కనెక్ట్ పోర్టల్స్ బై APEDA, మళ్ళా ట్రాన్స్పోర్ట్ అండ్ మార్కెటింగ్ అసిస్టెన్స్ స్కీమ్. సో ఇవన్నీ మేజర్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ ప్రమోటింగ్ స్కీమ్స్ అనమాట.
సో వే ఫార్వర్డ్కి వస్తే మనం ఎక్కువ టెక్నాలజీ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ పైన పెట్టాలి, ప్రొడక్షన్ పైన కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీస్ని యూజ్ చేసి మనం ప్రొడ్యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్గా ఉండే ప్రోడక్ట్స్ పైన కూడా మనం ఫోకస్ చేయాలి. సో ఇవన్నమాట. అండ్ ఇంకొకటి, ఇది న్యూ ఎక్స్పోర్ట్ పాలసీ అన్నాం కదా, ఈ న్యూ ఎక్స్పోర్ట్ పాలసీలో కూడా మ్యాక్సిమమ్ మన నాన్ బాస్మతి రైస్ ఉంటాయి కదా, ఆ నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్టింగ్ అనేది బ్యాన్ చేసారు మన ఇండియా నుంచి. సో ఇండియా నుంచి వచ్చేవి ఓన్లీ బాస్మతి రైస్ వస్తాయి, నార్మల్ రైస్ అనేవి మనం ఎక్స్పోర్ట్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు బ్యాన్ చేసారు అనమాట. సో అట్లా మనకి ఓన్లీ లిమిటెడ్ ఎక్స్పోర్ట్ బాస్కెట్ అనేది ఉంది. అండ్ గవర్నమెంట్ ఫర్టిలైజర్స్ పైన, పవర్ పైన సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా మన అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ప్రైస్ అనేది తక్కువ అవుతుంది. సో ఇట్లా కూడా మనం ఎక్స్పోర్ట్స్ పెంచవచ్చు. ల్యాండ్ స్క్వీజ్ అంటే ల్యాండ్ని ఎక్కువ ప్రెషర్కి పెట్టడాన్ని ల్యాండ్ స్క్వీజ్ అంటారు. ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ అనేది ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది, దాని టైటిల్ ల్యాండ్ స్క్వీజ్ అనమాట. సో ఈ రిపోర్ట్ ప్రకారం వరల్డ్ వైడ్లో 1% పీపులే 70% ఆఫ్ ఫామ్ ల్యాండ్ ఉంది వాళ్ళకి. అండ్ 2008 నుంచి 2022 మధ్యలో ల్యాండ్ ప్రైజెస్ అనేవి వరల్డ్ వైడ్లో డబుల్ అయినాయి. ఎస్పెషల్గా సెంట్రల్ యూరోప్లో, సెంట్రల్ ఈస్టర్న్ యూరోప్లో ల్యాండ్ రేట్స్ అనేవి ట్రిపుల్ అయినాయి అనమాట ఈ రిపోర్ట్ ప్రకారం. అండ్ నెక్స్ట్ ఇండియాకి వస్తే, ఇండియాలో 10% ల్యాండ్ ఓనర్స్కి 45% ఆఫ్ ఫామ్ ల్యాండ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి మనము తెలుసుకోవాల్సిన టర్మ్ వచ్చేసి ల్యాండ్ ఇన్ఈక్వాలిటీ. ల్యాండ్ ఇన్ఈక్వాలిటీ అంటే ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్. సో ఓన్లీ కొంతమంది దగ్గర ల్యాండ్స్ అనేవి ఉన్నాయి, ఎక్కువ కాన్సన్ట్రేట్ అనేవి ఉన్నాయి. సో మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ ల్యాండ్ లేబరర్స్ లాగా పనిచేస్తున్నారు, లేకపోతే ల్యాండ్ లెస్ లాగా ఉన్నారు. ఓకే, సో అసలు ఈ ల్యాండ్ స్క్వీజ్కి ఎందుకు ఎక్కువ ల్యాండ్ స్క్వీజ్ అనేది ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి గవర్నమెంట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని, గ్రోత్ కారిడార్స్ అని, ల్యాండ్ని అర్బనైజేషన్ దిశగా ఇట్లా ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, గ్రోత్ కారిడార్స్ని డెవలప్ చేయడానికి తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియలైజేషన్. దీంట్లో ఏంటి అంటే మ్యాక్సిమం ల్యాండ్స్ అన్నీ ఫార్మర్స్ చేతిలో నుంచి ఫినాన్షియల్ యాక్టర్స్ చేతిలోకి మారడం ఎక్కువ అయిపోతుంది ఈ మధ్యలో. అండ్ ఇంకొకటి, వాటర్ ఇంకా రిసోర్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడనే మ్యాక్సిమం క్యాష్ క్రాపింగ్ చేయడానికి చూస్తున్నారనమాట. మ్యాక్సిమం ల్యాండ్ దానికే యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, రిసోర్స్ పోతుంది, వాటర్ కెపాసిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా తక్కువ అయిపోతుంది. నెక్స్ట్ గ్రీన్ గ్రాబ్. ఇదేంటి అంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్కి చాలా వాటర్ అనేది అవసరం పడుతుంది. సో దానికి మ్యాక్సిమం ల్యాండ్ కూడా కావాలి. సో ఇట్లా ఆల్మోస్ట్ 20% ఆఫ్ ల్యాండ్ డీల్స్ చేసుకుంది ఈ గ్రీన్ గ్రాబ్ పేరు మీద. నెక్స్ట్ ఫామ్ ల్యాండ్స్ని ఎక్స్పాండ్ చేయడము, ఇవన్నమాట. సో దీని కింద ఏంటి అంటే మ్యాక్సిమమ్ మైనింగ్ ప్రాజెక్ట్స్, దానివల్ల కూడా ల్యాండ్ స్క్వీజ్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ సో ఇట్లా వాల్యూ చైన్ ఇంటిగ్రేషన్ కానీ, అంతకుముందు అదర్ రీజన్స్ వచ్చేసి అప్పట్లో జమీందారీ సిస్టమ్ ఉంటుండే. సో జమీందారీ సిస్టమ్ లేనిది ఒక్కొక్కరికి మ్యాక్సిమం ల్యాండ్ ఉంటుండే. సో అది కూడా ఒక రీజన్. మళ్ళీ సోషల్ ఇన్ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్ కూడా ఒక రీజన్ లాగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ల్యాండ్ స్క్వీజ్ వల్ల ఇంపాక్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ల్యాండ్ యొక్క కెపాసిటీ అనేది తక్కువ అయిపోతూ ఉంటుంది. సో మ్యాక్సిమం ఇండస్ట్రియలిస్టులు అందరూ ల్యాండ్ గ్రాబ్ చేసుకొని ఎక్కువ అర్బనైజేషన్కి అట్లా పాటుపడితే
అక్కడున్న రిసోర్సెస్ అన్నీ తక్కువైపోతాయి. ఇంకొకటి గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పోతది. బయోడైవర్సిటీ అనేది ఉండదు. సో, మాక్సిమం ఇక్కడ ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే 87% ఆఫ్ ల్యాండ్ గ్రాబ్స్ అన్నీ బయోడైవర్సిటీ హైగా ఏ రీజియన్‌లో అయితే ఉంటదో ఆ రీజియన్‌నే వీళ్ళు అక్కడనే వీళ్ళు ల్యాండ్ గ్రాబ్ చేసుకున్నారనమాట. సో, ఇది కొంచెం డిప్రెస్డ్ విషయము. ఎందుకంటే ఇట్లా ల్యాండ్ గ్రాబ్ చేసుకోవడం వల్ల అక్కడున్న మంచి బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ పైన కూడా ప్రెషర్స్ అనేవి పెరుగుతాయి. సో, 2000 నుంచి స్మాల్ ల్యాండ్ హోల్డర్స్ ఉంటారు కదా! వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 34% ఆఫ్ ల్యాండ్ అనేది గ్రాబ్ చేసుకున్నారు. సో, ఇవి మేజర్‌గా ఇంపాక్ట్స్ దీనివల్ల. సో, గ్రీన్ హైడ్రోజన్ ఇండస్ట్రీస్ పెడితే అక్కడ వాటర్ స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. అండ్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ ప్రొడక్షన్ చేస్తే అక్కడ ల్యాండ్ డిగ్రేడ్ అయిపోతుంది అనమాట. సో, ఇట్లాంటి మేజర్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఫ్యూచర్లో మనకి ఫుడ్ సెక్యూరిటీ పైన కూడా ఇంపాక్ట్ పడవచ్చు. సో, అంతకుముందుకి ల్యాండ్ ఇన్‌ఈక్వాలిటీని అడ్రస్ చేయడానికి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చినారు. పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో ఏమైంది అంటే జమీందారీ సిస్టమ్‌ని అబాలిష్ చేసేసినారు. నెక్స్ట్ టెనెన్సీ అబాలిషన్ చేసినారు. సో, ఈ టెనెన్సీ అబాలిషన్ అనేది వెస్ట్ బెంగాల్ ఇంకా కేరళలో ఎక్కువ సక్సెస్‌ఫుల్ అయింది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్. సో, ఇదేంది అంటే పర్టిక్యులర్ ఫ్యామిలీకి ఓన్లీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ అనేది ఉండాలి అనేసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ చెప్తుంది. నెక్స్ట్ భూదాన్ మూవ్‌మెంట్ ఏంది అంటే ఆచార్య వినోబా భావే దీన్ని ఇనిషియేట్ చేసిండు. దీనిది ఏంది అంటే ఎక్కువ ల్యాండ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ స్వయంగా వచ్చి వాలంటరీగా వచ్చి ల్యాండ్స్ అనేవి ల్యాండ్‌లెస్ లేబరర్స్‌కి కానీ, ల్యాండ్‌లెస్ పీపుల్‌కి కానీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేసి భూదాన్ మూవ్‌మెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో, తర్వాత 2000 తర్వాత ఏంది అంటే కొన్ని యాక్ట్స్ తీసుకొని వచ్చినాయి. దాంట్లో వచ్చేసి షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. సో, దీంట్లో ఏంది అంటే కొంతమందికి ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉంటాయి కదా కొన్ని. సో, ఆ ల్యాండ్స్ అక్కడ ఉన్న వాళ్ళకి చెందుతాయి అనేసి ఈ యాక్ట్ చెప్తుంది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ స్వామిత్వ స్కీమ్. సో, స్వామిత్వ స్కీమ్ ఏం చేస్తుంది అంటే డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసి కరెక్ట్ ల్యాండ్ మ్యాపింగ్ అనేది చూస్తుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఆ ల్యాండ్ యొక్క ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కరెక్ట్ ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. సో, ఇట్లా అంటే కొన్ని ల్యాండ్ అక్విజిషన్లో కొన్ని అవకతవకలు ఉంటాయి కదా! అవన్నిటిని కరెక్ట్‌గా ట్రాన్స్పరెంట్ ప్రాసెస్‌లో ఈ యాక్ట్ ద్వారా ల్యాండ్ అక్విజిషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ మోడల్ టెనెన్సీ యాక్ట్. సో, దీంట్లో ఏంది అంటే టెనెంట్స్‌కి, ల్యాండ్ లార్డ్స్‌కి మధ్యలో మంచి ఎకోసిస్టమ్, ట్రాన్స్పరెంట్ ఎకోసిస్టమ్ అనేది ఉండడానికి ఇది తీసుకొని వచ్చారనమాట. సో, వే ఫార్వర్డ్ చూసుకుంటే గవర్నింగ్ సిస్టంలో సో, ఈ ల్యాండ్ పైన కొన్ని చాలా గొడవలు ఉంటాయి కదా! సో, అట్లాంటి గొడవలు రాకుండా కరెక్ట్ ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి మ్యాపింగ్ కానీ ఇట్లాంటి ప్లానింగ్ ప్రాసెసెస్ కానీ తీసుకురావాలి. నెక్స్ట్ ల్యాండ్ అనేది ఓన్లీ ఇండస్ట్రియలైజేషన్‌కి, అర్బనైజేషన్‌కి, స్పెషల్ ఎకనామిక్ గ్రోత్ కారిడార్స్‌కి కాకుండా ఎన్విరాన్మెంట్‌ని, ఫుడ్ ఇష్యూస్‌ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం అర్బనైజేషన్ దిశగా వెళ్ళాలి. స్పెషల్ ఎకనామిక్ గ్రోత్ కారిడార్స్ అనేవి డెవలప్ చేయాలి అని ఇంకొకటి. నెక్స్ట్ వచ్చేసి కమోడిటీ బేస్డ్ పైన కాకుండా కమ్యూనిటీ లెడ్ కన్జర్వేషన్ అనేది తీసుకురావాలి. సో, ప్రజలందరూ అక్కడున్న కమ్యూనిటీ వాళ్ళందరూ ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్గా యూజ్ చేయాలి. ఇంకా అర్బనైజేషన్లో కూడా ఓవర్ పొల్యూటెడ్ కాకుండా అక్కడ ప్లాంట్స్ పెంచడము, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ యాక్ట్స్ అనేవి తీసుకొని రావాలి. సో, దానికి కమ్యూనిటీ అందరు రెస్పాన్సిబుల్ తీసుకొని చేయాలి. సో, అట్లా ఆ దిశగా వెళ్ళాలి అని. నెక్స్ట్ సో, అట్లా జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి సేమ్ ఇదే. కమ్యూనిటీ లెడ్ కన్జర్వేషన్ అనేది దాని మెయిన్ ఎయిమ్ అనమాట. సో, ఇట్లా మేజర్ పాలసీస్ అనేవి వే ఫార్వర్డ్లో మనం చూసుకున్నాం. కమోడిటీ డిపెండెన్స్ అంటే ఒక కంట్రీ ఒకటే కమోడిటీని ఇంపోర్ట్ చేసుకుంటూ దానిపైనే ఎక్కువ డిపెండెంట్ అవ్వడాన్ని కమోడిటీ డిపెండెన్స్ అంటాం. సో, ఇప్పుడు మన ఇండియా తీసుకోండి, పెట్రోలియంకి
ఆల్మోస్ట్ రష్యా పైన, ఈ యుక్రెయిన్ పైన చాలా ఎక్కువ డిపెండెంట్ అయింది. ఇంకా సౌదీ అరేబియా పైన కూడా ఎక్కువ డిపెండెంట్ అయింది. సో ఇట్లా ఎక్కువ డిపెండెంట్ అవ్వడం వల్ల మనకి మన ఎకనామిక్ సిచ్యువేషన్స్ అన్నీ అతలాకుతలం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మన కంట్రీ యొక్క కరెన్సీ కంట్రోల్ అనేది వేరే కంట్రీస్ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ఇది మేజర్ డ్రాబ్యాక్ అనమాట కమోడిటీ డిపెండెన్స్ పైన. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఉంటాడు కదా, ఆయన ఈ కమోడిటీ డిపెండెన్స్ అనేది పెద్ద ఇష్యూ అని దీనిపైన కొంచెం హైలైట్ చేసుకుంటూ మాట్లాడిన అనమాట. అందుకు ఇది న్యూస్లో ఉంది. సో ఈ క్రూడ్ ఆయిల్ కానీ, కోల్, ఐరన్ ఓరు, ఇట్లాంటివన్నీ మేజర్ కమోడిటీస్ ఏ కంట్రీకైనా కానీ, మనకే కాదు ఏ కంట్రీకైనా కానీ. సో ఇట్లాంటి కమోడిటీ డిపెండెన్స్ని తగ్గించుకోవాలి అని అన్ని కంట్రీస్ ప్రయత్నించాలి. సో దీనివల్ల ఇష్యూస్ ఏంటి అంటే ఒక కంట్రీకి ఎకనామిక్ షాక్స్ కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో సపోజ్ COVID-19 పాండమిక్ అయింది. సో ట్రాన్స్పోర్టేషన్ మొత్తం నిలిచిపోయింది. సో దీనివల్ల ఏమవుతుంది, మొత్తం ఒక కంట్రీలో ఒక క్రూడ్ ఆయిల్ సప్లయింగ్ ఆగిపోతే మొత్తం లాజిస్టిక్ సెక్టర్ మొత్తం ఆగిపోతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా క్రూషియల్ పాయింట్ అనమాట ఎకనామీలో. సో ఇట్లా సడన్గా ఎకనామిక్ షాక్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది ఒకవేళ మన ఏ కంట్రీ అయినా కానీ కమోడిటీ డిపెండెంట్ ఉంటే. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో చాలా తక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇదేంటి అంటే హ్యూమన్ ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఫుడ్ సెక్యూరిటీ రిస్క్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో ఇట్లాంటి బేసిక్ థింగ్స్ పైన ఎక్కువ రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంది, క్లైమేట్ చేంజ్కి ఎక్కువ వల్నరబుల్ అనేది ఇట్లాంటి కంట్రీసే ఉంటాయి. సో సపోజ్ more than 60% ఆఫ్ వరల్డ్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ వల్నరబుల్ టు క్లైమేట్ చేంజ్. సో ఇది మేజర్ ఇష్యూ అవుతుంది. అండ్ ఇవన్నీ తక్కువ చేసుకోవాలి అంటే ఫస్ట్ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ అనేది పెంచుకోవాలి. సో ఫర్ సపోజ్ మన ఇండియా ఓన్లీ రష్యాతోని క్రూడ్ ఆయిల్ తీసుకోవడానికి డీల్ పెట్టుకుంది. సో ఓన్లీ రష్యాతోనే పెట్టుకుంటే ఒకవేళ రష్యా యుక్రెయిన్ వార్ అవుతుంది. సో రష్యాకే చాలా ఆ వార్కి సరిపడా దానికే క్రూడ్ ఆయిల్ సరిపోతుంది. సో సడన్గా రష్యా క్రూడ్ ఆయిల్ సప్లయింగ్ ఆగిపోతే మన పరిస్థితి ఏంది? అట్లా కాకుండా డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ అనేది తీసుకోవాలి. సో మనం ఇండియా ఎవరెవరితోని క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, యుక్రెయిన్తో చేస్తాం, రష్యాతో చేస్తాం, సౌదీ అరేబియాతో చేస్తాము. సో ఇట్లా ఇంకా డైవర్సిఫై చేయాలి అని. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనేది ప్రమోట్ చేయాలి. ఎందుకంటే కమోడిటీ డిపెండెంట్ ఎప్పుడు అవుతామంటే మన దగ్గర ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక. మన ఇండియాలో రిసోర్సెస్ లేవా? ఉన్నాయి, కానీ కరెక్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన ఇండియాలో లేదు. ఫర్ సపోజ్ లిథియం ఉంది మన ఇండియాలో, కానీ మనం ఎందుకు అది యూజ్ చేయలేకపోతున్నాం? ఎక్కువ శాతం 100% మన ఇండియా చైనా ఇంకా హాంకాంగ్ లాంటి దేశాల మీద డిపెండ్ అయి ఉంది లిథియం. ఎందుకు మన ఇండియాలో ఎందుకు లేదు? లిథియం ఉంది కదా, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది మ్యాక్సిమం పర్సెంటేజ్. కానీ ఎందుకు మనం 100% వేరే కంట్రీస్ పైన డిపెండ్ అయి ఉన్నాం? దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయాలి మన గవర్నమెంట్. స్కిల్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయాలి. ఎలిజిబిలిటీ ఫర్ యూనివర్సల్ బ్యాంకింగ్ బై స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్. సో మనం ఫస్ట్ యూనివర్సల్ బ్యాంక్స్ అంటే ఏంది, స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ అంటే ఏంది తెలుసుకుందాం. యూనివర్సల్ బ్యాంక్స్ అంటే దీనికి గ్లోబల్ లెవెల్లో దీని ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఓకే, అదే యూనివర్సల్ బ్యాంకింగ్. స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ అంటే ఇవి ఒక చిన్న బ్యాంక్స్, మినిమం 200 crores ఉండాలి దీని వర్త్. మళ్ళీ ఇది వచ్చేసి 2014 ఇంకా 15 యూనియన్ బడ్జెట్లో ఈ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసినారు. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ కూడా యూనివర్సల్ బ్యాంకింగ్కి ఎలిజిబిలిటీ క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికి గల రూల్స్ వచ్చేసి స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ వచ్చేసి షెడ్యూల్డ్ బ్యాంక్ అయి ఉండాలి, విత్ ట్రాక్ రికార్డ్ 5 years మినిమం ఉండాలి. మళ్ళీ నెట్ ప్రాఫిట్ అట్లీస్ట్ 2 years ఉండాలి, లాస్ట్ 2 years. మళ్ళీ ఇది వచ్చేసి ఏదైనా రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ బ్యాంక్ లిస్టెడ్ అయి ఉండాలి. సో ఈ క్రైటీరియా మ్యాచ్ అయితే అది యూనివర్సల్ బ్యాంకింగ్ స్టేటస్కి అప్లై చేసుకోవచ్చు.
5-year రివ్యూ ఆఫ్ ఇండియాస్ మర్చెండైజ్ ట్రేడ్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ అనేది గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ రిలీజ్ చేస్తుంది. దీనికి కీ హైలైట్స్ ఏంటి అంటే స్పెషల్గా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పైన ఫోకస్ చేసి ఉంటుంది. ఓకే, సో ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే ఇండియా ఇంపోర్ట్స్లో 8th ర్యాంక్ తీసుకుంది. 38% ఇంపోర్ట్స్. ఓకే, మనం టాప్ ఇంపోర్ట్స్లో టాప్. ఎక్స్పోర్ట్స్లో చూడండి 14.5%. మన ర్యాంక్ 17 గ్లోబల్గా, వరల్డ్ వైడ్లో 17th ర్యాంక్. సో అంటే ఏంది, మనది ఇంపోర్ట్స్లో చాలా మంచి ర్యాంక్ వచ్చింది, ఎక్స్పోర్ట్స్లో చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. సో ఇది మన ఇండియన్ స్టేటస్. సో ఎందుకు ఇట్లా వస్తుంది అంటే మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం, రైట్? సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంది? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్యన ఫ్రీ ట్రేడ్ జరగాలని ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. సో ఫ్రీ ట్రేడ్ అంటే ఏంది? ఇప్పుడు సపోజ్ ఇండోనేషియా ఉంది, ఇండియా ఉంది. సో ఇండియా ఇండోనేషియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో సైన్ చేస్తే ఇండియా నుంచి వచ్చిన గూడ్స్ అన్నీ ఇండోనేషియాకి వితౌట్ మధ్యలో ఏం ట్యాక్స్ లేకుండా ఫ్రీగా ఇండోనేషియా మార్కెట్లోకి వెళ్ళిపోతాయి. అట్లనే సేమ్ ఇండోనేషియా నుంచి ఇండియా మార్కెట్లోకి ఫ్రీగా వెళ్ళిపోతాయి. సో ఇట్లా ఫ్రీగా వెళ్ళిపోయి వితౌట్ ఎనీ ట్యాక్సేషన్ సిస్టమ్ ఫ్రీగా గూడ్స్ వెళ్ళడం రావడం ఉంటే దాన్ని ఫ్రీ ట్రేడింగ్ అగ్రిమెంట్ అంటారు. ఓకే, సో ఇంపోర్ట్స్లో మనం ఎక్కువ శాతం 38% మనము ఇంపోర్ట్స్ తీసుకుంటున్నాం, ఎక్స్పోర్ట్స్ ఓన్లీ 14.5%. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లోనే మనం ఇట్లా చేస్తున్నాం. సో ఎందుకు మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? సో రూట్ కాజ్ కూడా మనకు తెలవాలి కదా. రూట్ కాజ్ ఏంటి అంటే మన ఇండస్ట్రీస్, మళ్ళీ స్మాల్ ఎంఎస్ఎంఈస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇవి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని చాలా తక్కువ యూటిలైజ్ చేస్తున్నాయి. ఎందుకు అంటే దానికి వివిధ రీజన్స్ ఉంటాయి. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు, లేకపోతే అక్కడ మనకి ఇంకేమైనా రీజన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో మనము ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడానికే చాలా రూల్స్ ఉన్నాయి. సో రూల్స్ ఆఫ్ ఒరిజిన్, ఇది కరెక్ట్గా మన ఇండియా నుంచే వచ్చిందా, లేదంటే వేరే కంట్రీస్ నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకొని మాకు సేల్ చేస్తున్నారా? సో ఇట్లాంటివి కూడా ఉంటాయి మనం చైనాకి విధించినట్టు. అండ్ నెక్స్ట్ లిమిటెడ్ అవేర్నెస్ ఉంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద. సో ఇట్లాంటి వివిధ రీజన్స్ వల్ల మనము ఫ్రీడమ్తో మనం ఎక్స్పోర్ట్ చేసుకోలేకపోతున్నాం వేరే కంట్రీస్కి. సో ఇట్లాంటి ప్రొసీజర్స్ ఇవన్నీ ఫిల్టరేషన్స్ ఇవన్నీ చాలా తక్కువ ఉండాలి, మినిమైజ్ చేయాలి. ఇది మేజర్ రీజన్. సో ఇందుకే మనకి 17th ర్యాంక్ వచ్చింది ఎక్స్పోర్ట్స్లో, ఇంపోర్ట్స్లో 8th ర్యాంక్ వచ్చింది అండర్ ఓన్లీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ పైన. అండ్ నెక్స్ట్ సుర్జిత్ భల్లా కమిటీ అనేది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ పైన కొన్ని రికమెండేషన్స్ చేసింది. ఆ రికమెండేషన్స్ ఏంటి అంటే మన ఇండియాలో టెక్నికల్ బేస్ అనేది చాలా ఇంప్రూవ్ చేయాలి, ఎంఎస్ఎంఈ సెక్టర్స్కి స్పెషల్గా మనం అవేర్నెస్ ప్రొవైడ్ చేయాలి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ పైన. అండ్ ఈ యాంటీ డంపింగ్ యూజ్, కౌంటర్ వీలింగ్ డ్యూటీస్ ఇవన్నీ మనం కరెక్ట్గా యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ యాంటీ డంపింగ్ ఇంకా కౌంటర్ వీలింగ్ డ్యూటీస్ ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి యాంటీ డంపింగ్ ఇంకా కౌంటర్ వీలింగ్ డ్యూటీస్. సో ఈ రెండు ఏంటి అంటే, సో కొంతమంది అంటే స్పెషల్గా చైనానే తీసుకోండి, చైనా మీద మనం ఎక్కువ ఇట్లాంటివి యూజ్ చేస్తాం. సో ఏంటి అంటే చైనా వాళ్ళు మన దగ్గర నుంచి పాతిన్ప సామాన్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని పోయి రీప్రాసెస్ చేసి మళ్ళీ ఆ వేస్ట్ని మంచిగా చేసి మనకి అమ్ముతున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, మన దగ్గర తక్కువ రేట్ తీసుకొని అంటే ఆ ప్లాస్టిక్ ఆ వేస్ట్ అంతా మనకే అమ్ముతున్నారు యాజ్ ప్రోడక్ట్స్. సో దీనిపైన మనం యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది వేయొచ్చు. అంటే మ్యాక్సిమం ఈ ప్లాస్టిక్ అంతా మన దగ్గరికి రాకూడదు అనేసి ఈ యాంటీ డంపింగ్ డ్యూటీస్ని మనం విధించవచ్చు. నెక్స్ట్ కౌంటర్ వీలింగ్ డ్యూటీ ఏంటి అంటే సేమ్ ఇట్లనే మన ప్రోడక్ట్స్ కంటే వీళ్ళ ప్రోడక్ట్స్ చాలా తక్కువ రేట్కి వచ్చినాయి అనుకో, సో అందరు వీళ్ళ ప్రోడక్ట్సే కొంటారు, చైనీస్ ప్రోడక్ట్సే కొంటారు. సో అట్లా కాకుండా కౌంటర్ వీలింగ్ డ్యూటీ విధిస్తే సపోజ్ గోధుమ పిండి ఉంది, గోధుమ పిండి మన దగ్గర 30 రూపీస్ అనుకో, చైనా వాళ్ళు ఓన్లీ 20 రూపీస్కే ఇస్తామని అంటారు. సో ఇట్లా కాదు, 20 రూపీస్ వచ్చినాక మనం ఆ చైనీస్ గోధుమ పిండి పైన కౌంటర్ వీలింగ్ డ్యూటీ వేస్తాం. ఎట్లా మన ప్రైస్ చైనా ప్రైస్ సేమ్ ఈక్వల్ అయ్యేటట్టు. సో కౌంటర్ వీలింగ్ డ్యూటీ ఎంత ఇస్తాం, 10 రూపీస్ వేస్తాం.
సో అట్లా ఇది మన మార్కెట్లోకి వచ్చే వరకు 30 రూపీస్ అవుతుంది, మన ఇండియన్ది యాజ్ యూజువల్ 30 ఉంది కాబట్టి 30 ఉంటుంది. సో ఇట్లా కౌంటరింగ్ వేస్తారనమాట, కౌంటరింగ్ వేసి బ్యాలెన్స్ చేస్తారు. సో అట్లా కౌంటర్ వీలింగ్ డ్యూటీ అంటాం. సో ఈ రెండు కూడా మనము చాకచక్యంగా యూజ్ చేసి పిచ్చి పిచ్చి ఇంపోర్ట్స్ అన్నీ ఆపేసేయాలి అని ఈ కమిటీ రికమెండ్ చేస్తుంది. ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ స్టేటస్. సో ఇది చదువుకునే ముందు మనం ఒక చిన్న కాన్సెప్ట్ని నేర్చుకోవాలి. సో ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని వాల్యుబుల్ ఐటమ్స్ని మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు దాని సేఫ్టీ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో దాన్ని పరిగణనలోకి పెట్టుకొని అక్కడ అయితే ఎక్స్పోర్ట్ చేసే టైంలో, కంట్రీకి పంపిస్తున్న టైంలో కొంతమంది ఉంటారు పనిచేసేటోళ్ళు, అక్కడ నుంచి వేరే కంట్రీ ఈ పంపించిన గూడ్స్ని తీసుకోవడానికి కొంతమంది ఉంటారు. సో మధ్యలో ఈ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్లో కూడా కొంతమంది ఉంటారు. సో వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ అనమాట. సో ఈ స్టేక్ హోల్డర్స్తోని ఈ గూడ్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా, సరిగ్గా చేరుతున్నాయా అని వీళ్ళే సర్వేలెన్స్ చేయడం ఈ ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఈ స్టేటస్, ఈ ఏఓ స్టేటస్ని గోల్డ్ ఇంకా జ్యువెలరీ సెక్టర్లో కూడా మనము ఇంట్రడ్యూస్ చేయాలని సెంటర్ దీన్ని ఎక్స్టెండ్ చేసింది, జ్యువెలరీ సెక్టర్కి కూడా ఎక్స్టెండ్ చేసింది. సో ఇదేం లేదు, వరల్డ్ కస్టమ్ ఆర్గనైజేషన్ అనేది ఇంటర్నేషనల్ సప్లై చైన్లో సెక్యూరిటీ ఇంకా మూమెంట్ ఆఫ్ గూడ్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికి అక్కడున్న స్టేక్ హోల్డర్సే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇంటర్నేషనల్ సప్లై చైన్ని క్లోజ్గా మానిటర్ చేయడమే దీని మెయిన్ ఉద్దేశం, అంతే ఇంకా. సో ఇది జ్యువెలరీ సెక్టర్కి కూడా ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఇది న్యూస్లో ఉంది. ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్. సో బులియన్ అంటే ఏం లేదు, హైయెస్ట్ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఇంకా సిల్వర్ని మనం బులియన్ అంటాం. సో ఇది చాలా ప్యూర్ ఉంటుంది కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ ఇది బార్స్ లాగా, కాయిన్స్ లాగా మనకు లభిస్తుంది. సో ఇది ట్రేడింగ్, ఇది బులియన్ని ట్రేడింగ్ చేసేది మన ఇండియాలో ఐఐబిఎక్స్ అనమాట. సో ఈ ఐఐబిఎక్స్ ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్. సో ఇది గుజరాత్లో 2022న ఎస్టాబ్లిష్ చేసినారు. దీన్ని ప్రమోట్ చేసేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ దీన్ని ప్రమోట్ చేస్తాయి. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే వరల్డ్ వైడ్లో బూలియన్ ఎక్స్చేంజ్ ఎకోసిస్టమ్ అనేది మనం ఇండియాలో క్రియేట్ చేసినాం. అండ్ ఇది బూలియన్ ఇంపోర్ట్ చేయడానికి గేట్వే లాగా ఇది ఉంటుంది. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఎస్బీఐ అనేది ఫస్ట్ ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ మెంబర్ లాగా ఐఐబిఎక్స్లో జాయిన్ అయింది. ఇండియా వాలటిలిటీ ఇండెక్స్. సో స్టాక్ మార్కెట్స్ నెక్స్ట్ 30 days ఎట్లా ఉండబోతున్నాయి, ఫ్లక్చువేట్ అవ్వబోతున్నాయా లేదా అని చెప్పే ఇండెక్సే ఈ వాలటిలిటీ ఇండెక్స్. సో ఇది ఫస్ట్ చికాగో బోర్డ్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్చేంజ్ అనేది దీన్ని తయారు చేసింది. సో దట్ యుఎస్ మార్కెట్స్లో ఈ వాలటిలిటీ ఇండెక్స్ని యూజ్ చేసి ఫ్యూచర్ మార్కెట్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఇది 1993లో లాంచ్ చేసినారు. సో సేమ్ ఇండియా వాలటిలిటీ ఇండెక్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఎందుకు ఉందంటే ఇది థ్రెషోల్డ్ వాల్యూలో ఉంది, క్రిటికల్ వాల్యూలో 21 వాల్యూలో ఉంది. సో దీనికి ఇండికేషన్ ఏంది అంటే ఇది ఆల్ టైమ్ హై. దీనివల్ల ఏమవుతుంది, ఫ్యూచర్ స్టాక్ మార్కెట్స్ నెక్స్ట్ 30 days స్టాక్ మార్కెట్స్లో చాలా ఫ్లక్చుయేషన్స్ కాబోతున్నాయి అని ఇది ప్రిడిక్ట్ చేస్తుంది. కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్. సో ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంది నేర్చుకుందాం. ఇన్ఫ్లేషన్ అంటే మార్కెట్లో మనీ సర్క్యులేషన్ ఎక్కువైనా ఇన్ఫ్లేషన్ అంటారు, తక్కువైనా ఇన్ఫ్లేషనే అంటారు. సో ఈ ఇన్ఫ్లేషన్ అంతా అడ్జస్ట్ చేసి, సపోజ్ ల్యాండ్ తీసుకోండి, మార్కెట్లో మనీ సర్క్యులేషన్ ఎక్కువ అయిపోతే ల్యాండ్ రేట్ చాలా ఎక్కువైపోతుంది, మనీ సర్క్యులేషన్ తక్కువైతే ల్యాండ్ రేట్ కూడా దిగుతుంది. సో సేమ్. సో ఈ ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేసుకొని ల్యాండ్ అండ్ క్యాపిటల్ అసెట్ అనుకోండి, క్యాపిటల్ అసెట్ యొక్క వాల్యూని కనుక్కునేదే ఈ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ యొక్క మెయిన్ డ్యూటీ. ఓకే, సో దీన్ని మేజర్గా ట్యాక్స్ పేయర్సే యూజ్ చేస్తారు. సో రీసెంట్గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది ఈ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ని యూజ్ చేసుకొని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ని క్యాలిక్యులేట్ చేయండి అని చెప్తుంది. ఓకే, నోటిఫై చేస్తుంది. సో ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏంటి అంటే 12 to 36 monthsలో మనకి స్టాక్స్, బాండ్స్, జ్యువెలరీ, బిల్డింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ క్యాపిటల్ అసెట్స్ కిందకి వస్తాయి. సో ఇవన్నీ
ఇవన్నీ ఒకవేళ అమ్మితే ఎట్లా వస్తుంది మనకు ప్రాఫిట్ అని క్యాలిక్యులేట్ చేయడమే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. సో ఇది కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ని దృష్టిలో పెట్టుకొని చేయండి అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నోటిఫై చేస్తుంది. పారాడాక్స్ ఆఫ్ థ్రిఫ్ట్ థియరీ ఇదేం చెప్తుంది అంటే ఇండివిజువల్ సేవింగ్ ఎక్కువ చేసుకొని స్పెండింగ్ తక్కువ పెడితే అది ఓవరాల్ ఎకనామీకే చాలా హానికరం అని చెప్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం సేవింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ ఇవన్నీ చేసుకుంటాం కదా. సో ఇవన్నీ చేసుకోవడం వల్ల స్పెండింగ్ తక్కువ చేస్తున్నాం. స్పెండింగ్ తక్కువ చేయడం అంటే ఏంది, మార్కెట్ లెవెల్లో గూడ్స్ సర్వీసెస్ వాల్యూ అనేది తక్కువ అయిపోతుంది ఎవరు కొనకపోతే. సేవింగ్స్ ఎక్కువ అవుతాయి, స్పెండింగ్స్ తక్కువ అవుతాయి. స్పెండింగ్స్ తక్కువ అవ్వడం వల్ల గూడ్స్ సర్వీసెస్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, మనం సేవింగ్స్ చేస్తాం కదా, దాంట్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ కూడా పెడతాం కదా. సో ఇన్వెస్ట్మెంట్లో లాస్ అవుతాం మనం ఆటోమేటిక్గా, ఎవరు కొనకపోతే ఇన్వెస్ట్మెంట్లో లాస్ అవుతాం. నెక్స్ట్ మనీ వాల్యూ అనేది విపరీతంగా పడిపోతుంది. ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఎకనామీ అనేది డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అదే ఈ థియరీ ఏం చెప్తుంది అంటే హై సేవింగ్స్ అనేది ఎకనామీకి చాలా హానికరం. సో ఎకనామీ గ్రో అవ్వాలంటే కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది బూస్ట్ చేస్తూనే ఉండాలి అనేసి ఈ పారాడాక్స్ ఆఫ్ థ్రిఫ్ట్ థియరీ చెప్తుంది. యునైటెడ్ నేషన్స్ ప్యానల్ ఫర్ క్రిటికల్ ఎనర్జీ ట్రాన్సిషన్ మినరల్స్. సో ఫస్ట్ క్రిటికల్ ఎనర్జీ ట్రాన్సిషన్ మినరల్స్ అంటే ఈ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లీన్ ఎనర్జీ జనరేట్ చేయడానికి ఇంపార్టెంట్ మినరల్స్ ఇవి. సో ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ కానీ, లిథియం, నికెల్, కోబాల్ట్ ఇట్లాంటివన్నీ క్రిటికల్ మినరల్స్ కిందికి వస్తాయి. సో వీటికి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ట్రాన్స్పరెన్సీ తగ్గొచ్చు, ఇన్వెస్ట్మెంట్లో అవకతవకలు ఉండొచ్చు, సస్టైనబిలిటీ సరిగ్గా ఉండకపోవచ్చు, ఎన్విరాన్మెంటల్ పరంగా చాలా డ్యామేజ్ అవుతుండొచ్చు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అడ్రస్ చేయడానికి ఒక ప్యానల్ని తీసుకొని వచ్చారు యునైటెడ్ నేషన్స్. సో అందుకే యునైటెడ్ నేషన్స్ ప్యానల్ ఫర్ క్రిటికల్ ఎనర్జీ ట్రాన్సిషన్ మినరల్స్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ క్రిటికల్ ఎనర్జీ ట్రాన్సిషన్ మినరల్స్లో వచ్చే ఇష్యూస్ అన్నిటినీ అడ్రస్ చేయడానికి ఈ ప్యానల్ అనేది ఫామ్ అయింది. ఈ ప్యానల్ మెంబర్స్ వచ్చేసి ఇండియా, ఇండోనేషియా, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్, ఆస్ట్రేలియా, కొలంబియా ఇట్లాంటి దేశాలు దీని ప్యానల్లో మెంబర్స్ అనమాట. సో ఈ క్రిటికల్ ఎనర్జీకి మేజర్ ఛాలెంజెస్ వచ్చేసి జాగ్రఫికల్ కాన్సన్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ట్రయాంగిల్ తీసుకోండి. లిథియం ట్రయాంగిల్ అంటే ఈ అర్జెంటీనా, చిలీ, బొలీవియా ఈ 3 కంట్రీస్లో ఎక్కువ లిథియం కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. అండ్ నెక్స్ట్ ఎట్లా పడితే అట్లా డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎట్లా పడితే అట్లా మైనింగ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం ఇవన్నీ ఇట్లా చేస్తూ ఉంటే హ్యూమన్ రైట్స్ కూడా వైలేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్స్టాన్సెస్లో చైల్డ్ లేబర్ని కూడా వీళ్ళు యూజ్ చేయవచ్చు. సో గ్రోయింగ్ డిమాండ్ వల్ల ఎక్కువ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో క్రిటికల్ మినరల్స్కి ఉండే ఛాలెంజెస్ ఇవి. డ్రిప్ ప్రైజింగ్. ఫర్ సపోజ్ మనం జొమాటో యాప్ ఓపెన్ చేస్తాం, జొమాటో యాప్లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటాం. సో నార్మల్గా చికెన్ బిర్యానీ 140 రూపీస్ అని బుక్ చేయాలని పోతాం. బుక్ చేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్లోకి వచ్చేస్తే అది 220 రూపీస్ లాగా రైజ్ అయిపోతుంది. లైక్ వర్షం పడుతుంది ఆ సమయంలో, రెయిన్ ఛార్జెస్ అని, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అని ఇవన్నీ పెట్టి 220 రూపీస్ ఫైనల్ ప్రైజ్ అనేది ఉంటుంది. సో ఇట్లా మనకి చూపించింది ఒక ప్రైజ్, లాస్ట్ ఫైనల్ ప్రైజ్ ఉన్నది ఒకటి. సో ఇట్లాంటి వేరు కస్టమర్స్ని ఫస్ట్ తక్కువ ప్రైస్తోని అట్రాక్ట్ చేసి తర్వాత యాక్చువల్ ప్రైస్ చూపించడాన్ని డ్రిప్ ప్రైసింగ్ అని అంటారు. సో ఇది ఒక డార్క్ ప్యాటర్న్ అనమాట. ప్రివెన్షన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డార్క్ ప్యాటర్న్స్ 2023 కింద ఈ డ్రిప్ ప్రైజింగ్ని కూడా డార్క్ ప్యాటర్న్ కింద ఇంక్లూడ్ చేసినారు. సో మేజర్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేది పీపుల్ని మిస్లీడ్ చేయడానికి ఇట్లాంటి ట్రిక్స్ ప్లే చేస్తాయి అన్నమాట. సో చాలామంది వీళ్ళు కూడా ట్రేడర్స్ కూడా ఇట్లాంటి టాక్టిక్స్ని యూజ్ చేసి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి తర్వాత లాస్ట్కి వాళ్ళని ఫూల్ చేస్తారనమాట. సో ఇది డ్రిప్ ప్రైజింగ్కి సంబంధించిన కాన్సెప్ట్. ఇండెక్స్ 2024. సో ఇది రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 2024న
39th ర్యాంక్ ఉండే. అంతకుముందు 2021 54th ర్యాంక్ ఉండే అనమాట. సో చూసుకుంటే స్టాటిస్టిక్స్ చూసుకుంటే మన ఇండియా ర్యాంక్ 2021 కంటే 2024లో కొంచెం మంచి ర్యాంక్ సాధించింది. సో ఈ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ దేన్ని బేసిస్గా చూసుకుంటుందంటే సస్టైనబుల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ట్రావెల్ అండ్ టూరిజం ప్యాకేజెస్ చేస్తున్నామా, మళ్ళీ దానికి తగ్గట్టు మనం డెవలప్మెంట్స్ పాలసీస్ ఇవన్నీ మనం ప్రాపర్గా చేస్తున్నామా లేదా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఇషాన్ ఇనిషియేటివ్ అంటే ఇండియన్ సింగిల్ స్కై హార్మోనైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్. సో అంతకుముందుకి ఇషాన్ కింద 4 ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్స్ ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు కంబైన్ చేయాలనేది ఈ ఇషాన్ ఇనిషియేటివ్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇషాన్తోని వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. సో టోటల్గా మనకి ఇప్పుడు 4 ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్స్ ఉన్నాయి, ముంబై, కల్కట్టా, ఢిల్లీ, ఇంకా చెన్నైలో. సో ఇంకొక ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ కూడా ఉంది గౌహతిలో. సో ఇవన్నీ యూనిఫై చేసి నాగ్పూర్లో ఒకటే సింగిల్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ని లాంచ్ చేయాలి అనేసి ఈ ఇషాన్ ఇనిషియేటివ్ అనుకుంటుంది. సో దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, సేఫ్టీ పెరుగుతుంది, మళ్ళీ ఎయిర్ ట్రాఫిక్ ఆపరేషన్స్లో మంచి ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది.